అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మరి ఇప్పుడు మరొక సమస్యకి పరిష్కారాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. అయితే ఇంతవరకు హెయిర్ లాస్ గురించి, అలాగే వైట్ హెయిర్ టు బ్లాక్ హెయిర్ చెప్పడం జరిగింది. తర్వాత వెయిట్ లాస్ కోసం కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ పేజ్ చూసి చాలా మందికి కూడా తెలియజేయడానికి ప్రయత్నించండి. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్న మరొక సమస్యకి పరిష్కారం. ఇంతకీ సమస్య ఏంటంటే మోకాళ్ల నొప్పులు, తర్వాత కీళ్ల నొప్పులు, తర్వాత వాతం నొప్పులు. అన్నిటికీ కూడా ఇది అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. నేను చెప్పబోయేటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకు అంటే ఇవి ఖచ్చితంగా మనకి లభించేవి. నేను చేసిన రీసెర్చ్ లో తెలుస్తున్న విషయం ఏంటంటే ఎక్కడో తెలియనివి దొరకనివి వాడే కన్నా తెలిసి ఇంట్లో ఉండి పనిచేసుకునే విధంగా ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఒకవేళ మీరు పడిపోయినప్పుడు వాచిన, తర్వాత బెణికిన, ఎలాంటి నొప్పులు ఉన్నా సరే, వాతం నొప్పులు ఉన్నా సరే, నేను చెప్తున్నటువంటి ఈ మెడిసిన్, ఈ మందు ఇంట్లోనే తయారు చేసుకుని వాడితే అద్భుతమైన రిజల్ట్ మీ ముందు ఉంటుంది. మరి ఇంతకీ దీన్ని ఒక పట్టులాగా, ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా షీకాయ పొడి, రెండవది ఇంట్లో ఉంటుంది కదా బెల్లం, తర్వాత మూడవది నీటి సున్నం. ఒకానొకప్పుడు ఇండ్లకి వేసేవాళ్ళం కదా, నీటిలో వేస్తే అది బుసబుస పోగుతుంది. నీటి సున్నం అది రాయి ముక్కలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ మూడు పదార్థాలు తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉండేటువంటి ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయని ముద్ద చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముద్ద చూశారు కదా, ఇంతకన్నా సింపుల్ ఇంకే ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు కావాల్సింది పసుపు, అది కూడా పచ్చి పసుపు పొడి. పచ్చి పసుపు పొడి అనగానే మీకు ఆయుర్వేదిక్ షాప్స్ లో, ఆ తర్వాత ఇప్పుడు మాల్స్ లో కూడా అమ్ముతూ ఉన్నారనమాట. మన వంట సామాన్లు తెచ్చుకునే చోట అనమాట, పచారీ షాప్ లో అంటారనమాట. అక్కడ కూడా ఉంటుంది పచ్చి పసుపు పొడి. ఇదే అనమాట. ఇవి మాత్రమే మనకు సరిపోతుంది. ఫస్ట్ గా ఉల్లిపాయ ముద్ద చేసుకుని, ఈ ముద్దని ఒక స్పూన్ తీసుకుంటారు కదా, స్పూన్ తో ఒక స్పూన్ ఉల్లిపాయ ముద్ద అంటే 20 గ్రాములు ఉంటుంది అది. ఆ తర్వాత పసుపు ఒక చిటికెడు, అంటే చిన్న స్పూన్ తో తీసుకుంటే, ఒకవేళ మీకు లెక్క తెలియకపోతే స్పూన్ వెనక తిప్పండి. వెనక తిప్పిన తర్వాత ఆ కాడ ఉంటుంది కదా, కాడతో తీయండి, తీస్తే వచ్చినంత పసుపు వేయండి. ఆ తర్వాత షీకాయ పొడి 20 గ్రాములు, అంటే అది కూడా ఒక స్పూన్ తో వేయండి. ఆ తర్వాత మన బెల్లం ముక్క చిన్నది వేయండి. ఈ నీటి సున్నం ఇంత చిన్న ముక్క వేయండి. వేసి బాగా నూరండి. నూరిన తర్వాత ముద్ద తయారవుతుంది. ఈ ముద్దని మీరు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళకి, తర్వాత మీకు ఎక్కడ అరికాలు పట్టేసిన, తర్వాత వాతం నొప్పులు ఒక్కొక్కసారి మనం ఇలా ఉంటే అలా ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఈ నరాల మధ్యలో ఉన్నటువంటి వాతం అక్కడ స్ట్రక్ అయిపోయి కూర్చుంటే లేవలేక ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు. నేను చెప్పినటువంటి ఈ పట్టుని, వాతాన్ని ధ్వంసం చేసేస్తుంది అనమాట ఈ పట్టు. దాన్ని ఎక్కడైతే ఉందో అక్కడ శుభ్రంగా రాయండి. రాసిన తర్వాత ఇలాగ రాసేయండి. రాసిన తర్వాత 20 నిమిషాల తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కడిగేసుకోండి. అంతే. మీకు ఎక్కడైతే నరాల్లో పట్టేసినటువంటి వాతాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వాతం పట్టుని పెట్టుకోండి, వేసుకోండి. మీరు విన్న ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అమ్మలకి, నాన్నలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, లేదంటే పెదనాన్నకి, చిన్నాలకి, ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా సరే ఈ విషయం చెప్పండి. వీలుంటే చేసి కూడా చూపించండి. కాబట్టి దయచేసి నా విన్నపం అందరికీ తెలియజేయాలని నా ఈ సదుద్దేశాన్ని అందరూ ప్రోత్సహిస్తున్నారు. సంతోషం. మరిన్ని వివరాల కోసం కిందన మీరు మెసేజ్ పెట్టొచ్చు, కామెంట్ చేయొచ్చు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్ని.